అంతేరా దమ్మంటే చూడరా సురేష్ మేము 4:30కే పోతాం వాకింగ్ బిడ్డ 3 గంటలకు ఎట్లుంటారా ఆ క్యాంటీన్ ఏమన్నా తిను అరే ఫేమస్ కావాలంటే ఏమున్నదిరా మమ్మీ నీ మరి కిందకి వచ్చినా అంటే అయిపోయా ఫేమస్ అవుతాం యాక్షన్ బంగారం నా దగ్గర నీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి వాడు ఏ మాత్రం చేసుకున్నాడో వాడి దగ్గర నీ వీడియోస్ మొత్తం ఉన్నాయి శంకర్ చక్కగా వాళ్ళు ఏం చెప్పిలో మొత్తం చెప్పు లేదంటే వాళ్ళని పోయి అడుగుతా అరే నువ్వు అప్పటిగానే నేను ఇచ్చినప్పుడు నన్ను దేవుణ్ణి అన్నావురా అదే మళ్ళీ తిరిగి నేను అడిగేటప్పుడు నన్ను సైతాన్ అంటున్నావురా ఎక్కనేరా రాఘవ నువ్వు అంతా కమలాసలాగా యాక్టింగ్ చెయ్యకు ఇదంతా మీ ముగ్గురు కలిసేసి నాకు అర్థమవుతుంది ఇంకోసారి నా గురించి ఊర్లో మాట్లాడినాక అస్సలు మంచిగా చెప్తాను మీకు కూడా నా లెక్క ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే నా బాధ మీకు అర్థమవురా ఇక మీతో నాకు ఈ దోస్తాను చాలరా అరే మీరు కనుక మన లైఫ్లో నాతో మాట్లాడాలని చూసి అనుకోరా మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టేరా ఇక ఏమైంది బిడ్డ ఇవాళ కాలేజీ పోతలేవా లేదు నాన్న ఇవాళ నా మనసే మంచిగా లేదు ఎందుకు బిడ్డ ఏమైంది ఇవాళ నాన్న అన్నారా ఎవరు ఏమనలేతే నాన్న నీ పన్ను చూసుకో బిడ్డ బాధపడకుండా కూర్చుంటాను ఏమంటే ఏం లేదంటాను ఇవాళ అన్నారా చెప్పు కాలేజీలో సారే అన్నాడా బిడ్డ లేకుండా ఏమైనా మార్కులు ఇట్లా తక్కువ వచ్చినాయా నిన్న మొన్న స్కూల్లో చదువుతాను నేను మార్కులు తక్కువ వస్తే సార్ తిట్టడానికి నీ పన్ను చూసుకో ఏమైందో చెప్పు బిడ్డ నీ బాధ ఏందో నువ్వు చెప్పేదాకా నీ ఏం పని చేయ అబ్బా నాన్న ఏం కాలేదు ఆ రాఘవ లేడా ఆయనతో వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న గొడవ అయింది అంతే ఏం బిడ్డ రాఘవను వాళ్ళ ఫ్రెండ్స్తో గొడవ అయిందా వాళ్ళతో నీకే వచ్చింది బిడ్డ ఏదో మన ఊరలే కదా అని కొంచెం క్లోజ్గా మాట్లాడినా నాన్న దానికే నా మొత్తం రూమర్స్ క్రియేట్ చేసిళ్ళు అవునా బిడ్డ దీని గురించి అసలు ఏమన్నారు నిన్ను ఏం లేదు నాన్న మొన్న బండి అయిపోతే ఆయన బండి మీద లిఫ్ట్ ఇచ్చిండే ఆయన బండి మీద ఎక్కినందుకు మేము ఊర్లో లవర్స్ అని అది దాన్ని మొత్తం క్రియేట్ చేసిళ్ళు బిడ్డ వాళ్ళకి తెలిసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు బిడ్డ అసలు నిజమేందో తెలుసుకున్నావా నేను నిజం తెలుసుకున్నా నాన్న మన ఊర్లో శంకర్ లేడా శంకర్ మొత్తం చెప్పిండు నాకు ఎవరు శంకర్ చెప్పిన మాట పట్టుకొని వీళ్ళు ఎట్లా అపార్థం చేసుకుంటావు బిడ్డ నువ్వు శంకర్ మాటలేం నమ్మలేదు నాన్న నేను డైరెక్ట్ వెళ్ళి రాఘవతోనే మాట్లాడినా సరే బిడ్డ మరి రాఘవ ఏమన్నాడు రాఘవ నాకేం తెలియదు జానకి నేను ఎవరితో ఏం చెప్పలేదు రాఘవ తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ శంకర్తో అట్లా చెప్పిల్లని నాటకాలు ఆడుతున్నారే నీ ముందే రాఘవ అనలేదని చెప్పినాక మరి రాఘవని ఎట్లా అపార్థం చేసుకుంటానవరా నాన్న వాళ్ళు ఎటు వెళ్ళినా ఏం చేసినా ముగ్గురు కలిసే చేస్తారే అట్లా నేనే నమ్ముతా వాళ్ళ మాటలు బిడ్డ నువ్వు ఆవేశంలో అప్పుడు ఏదో మాట్లాడుంటావు ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకో ఇంకా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను నాన్న అస్సలు మాట్లాడా బిడ్డ మనం ఒక్కూరోళ్ళం కలిసిమెలిసి ఉంటేవాళ్ళం ఎందుకైనా మంచిగా ఒకసారి అడిగి మళ్ళీ తెలుసుకోరాదు సరే నాన్న నీ మాట మీద వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూస్తా వాళ్ళు కావాలని చేసిన తెలిసింది అనుకో జీవితంలో మాట్లాడే వాళ్ళతోటి సరే బిడ్డ ఏంది బిడ్డ అయ్యాలా నిమ్మలంగానే కూర్చున్నావు ఇంట్లో ఏం లేదే అమ్మా ఇవాళ నా మనసు ఏం మంచిగా లేదే మనసు ఎందుకు మంచిగా లేదు బిడ్డ ఏమైంది ఏం లేదు తివే అమ్మా తినడానికి ఏముంటే తీసుకెళ్ళా ఆకలి అవుతుంది తిందు కానీ ఏమైంది బిడ్డ నీ దోస్తులు ఎవరు కనపడతలేరు ఎందుకురా దోస్తులు ఎవరా అమ్మా దోస్తులు నాకు దోస్తులు ఎవ్వరు లేరు ఈ రోజు నుంచి నేను ఒక్కనే ఏంది బిడ్డ దోస్తులు లేరు ఏం లేరు అని అంటాను వాళ్ళకి నీకు ఏమైందిరా అమ్మ చిన్న మ్యాటర్లో గొడవైంది అమ్మా ఇక ఈ రోజు నుంచి వాళ్ళకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు నువ్వు వాళ్ళ గురించి ఏం అడగకే ఇక బిడ్డ మీరు ఏం చేసినా ఏం పోయినా మీరు ముగ్గురు మంచి గూడుతాళ్ళు మరి గొడవలు ఎందుకు పెట్టుకున్నారా నేను ఏం గొడవ పెట్టుకోలేమ్మా నా గురించి నీకు తెలియదానే మొత్తం వాళ్ళే చేసిళ్ళు దోస్తులు అన్న తర్వాత లొల్లులు అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి బిడ్డ పోయి దోస్తులతో కలిసి పోయి మరికాడి పోయి కలదాయిరా పోన్లి నేను ఎందుకు మాట్లాడాలనే అమ్మ వాళ్ళు ఇద్దరు కనీసం ఇప్పటివరకు నాతో వచ్చి మాట్లాడిలానే నేను పోయాట వాళ్ళతో మాట్లాడాలన్నట అవసరం లేదు చిన్నప్పటి సంది చూస్తాను కాదు బిడ్డ మీరు ఎన్నిసార్లు లొల్లి పెట్టుకోలే ఎన్నిసార్లు గొడవలు వాళ్ళే ఎన్నిసార్లు మళ్ళీ కలుస్తలేరు అమ్మ అప్పుడు అంటేనేమో చిన్నప్పుడు తాగే దగ్గర తిరిగే దగ్గర తినే కాడ లొల్లులు అయినాయి ఇప్పుడు దాని గురించి కాదు ఇప్పుడు వేరే ముచ్చట్ల లొల్లు అయింది ఇక నువ్వు వాళ్ళ టాపిక్ నా దగ్గర తీయకే అమ్మ జానకి నాకు ఫోన్ చేస్తుంది మళ్ళీ ఏమైంది నువ్వు హలో జానకి హలో రాఘవ ఎక్కడున్నావు జానకి నేను ఇంట్లోనే ఉన్నా అవునా రాఘవ నీతో కొంచెం మాట్లాడాలి మన ఊరు టవర్ దగ్గరికి రా జానకి మళ్ళీ ఏమైంది ఏం మాట్లాడాలి చెప్పు నాతోని నువ్వు ఏం చేసినావు ఏం చేయలేవో తెలుసుకుందామని మాట్లాడదాం రమ్మంటానా ఒకసారి రా సరే జానకి వస్తున్నా అరే చింటికాడ ఫోన్ చేసినారా నీకు నాకు చేయలేరా నీకు చేసింది ఏమైనా నాకు కూడా చేయలేరా వాడు ఇంటికాడ ఒకటే ఉండొచ్చు మరి ఇంటికి మాట్లాడదాం రావంతో
అరే చింటిగా అసలే మన మీద కోపం మీద ఉన్నారా వాళ్ళు ఇంటికి పోతే వాడు ఒక మాట అన్న మనం ఒక మాట అన్న మళ్ళీ అవసరం కూడా మనకు అరే లొల్లికి మొత్తం కారణం శంకర్ గారా వాడు ఉప్పడాలని సంగతి చెప్తారా నేను అరే అసలు తప్పుడు మనదేరా చక్కగా బండి తీసుకొని వెళ్ళిపోతే అయిపో అనవసరంగా మనకి గెలికినట్టు అయింది అరే మన శంకర్ గారు చెప్పింది ఒకటి వాడు జానకి ఇంకో రకంగా చెప్పిండు అట్లా ఎప్పుడు కరెక్ట్ అయినారా అవునరా వాడు ఎప్పుడు కరెక్ట్ కాదురా వాడు అవుపడాలే వాడి సంగతి చెప్తాం ఆ శంకర్ గారు కాబట్టి ఇటు చింటిగా దగ్గర బ్యాడ్ అయినా వాడు జానకి దగ్గర బ్యాడ్ అయినా అవునరా బిట్టు వాడు మన ముగ్గురిని విడదీయాలని అంత చేసిండ్రా మన సంగతి చెప్పాలి ఇక జానకి మళ్ళీ ఏమైంది కలుద్దామని చెప్పేసి అన్నావు అదే రాఘవ నిన్న జరిగిన విషయం గురించే మళ్ళీ ఒకసారి మాట్లాడదామని వచ్చిన జానకి నిజం చెప్తున్నా బిట్టుగాడు సూర్యగాడు అట్లా శంకర్ తోటి మాట్లాడింది నిజంగా నాకు తెలియదు తెలిస్తే నీకు అట్లా మాట్లాడిపిస్తున్నా ఓకే రాఘవ నీకు తెలియకుండా శంకర్తో నీ ఫ్రెండ్స్ చెప్పిళ్ళు కానీ అట్లా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు జానకి అందుకే నువ్వు వెళ్ళిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అడిగినా అరే నేను ఇంత దూరం వస్తుంది అనుకోలేరా నేను ఏదో జోక్గా శంకర్ గారితో అన్న కానీ వాడికి ఇంత సినిమా చేస్తానని చెప్పేసి అనుకోలే అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు సరే రాఘవ శంకర్ నాతో చెప్పిండు ఇట్లనే ఊర్లో ఎవరైనా చెప్పిండు అనుకో నా పరువు ఉంటుందా అసలే మా నాన్న నాకు పెళ్లి చేస్తా అంటే మంచిగా జాబ్ చేస్తా నాన్న 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిసింది అనుకో మా నాన్న ఎంత బాధపడతాడు అవును జానకి నువ్వు అన్నది కూడా నిజమే కాకపోతే వాళ్ళు ఇంత దూరం వస్తారని చెప్పేసి అనుకోలేదు జస్ట్ అది శంకర్ గారిని ఆట పట్టిద్దామని అట్లా చెప్పిళ్ళు చూసినావు రాఘవ నీ ఫ్రెండ్స్ తప్పు చేసి నీకు తెలుసు అయినా వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు జానకి నేనేం మా ఫ్రెండ్స్కి సపోర్ట్గా మాట్లాడతలేను వాళ్ళు చేసిన తప్పే అని చెప్పేసి నేను చెప్తాను కదా నేను ఉన్న మాట చెప్తాను జానకి నువ్వు వెళ్ళిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్కి ఎంత గొడవైందో తెలుసా నిన్న నుంచి ఇప్పటి వరకు నేను మా ఫ్రెండ్స్ ఇంతవరకు మాట్లాడుకోలే ఏం మాట్లాడుతున్నావు రాఘవ నువ్వు నీ ఫ్రెండ్స్ గొడవ పడ్డారా అవును జానకి ఇప్పుడు నువ్వు అంటే తెలిసిన అమ్మాయి కాబట్టి సో వాళ్ళు అన్నదాన్ని అర్థం చేసుకొని వచ్చి మాతో చెప్పినావు అదే నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఎట్లుండే చెప్పు అందుకే ఇక నాకు అట్లా వాళ్ళు మాట్లాడింది అసలు నచ్చలే సరే రాఘవ అయ్యిందేదో అయిపోయింది నా కోసం మీరు ముగ్గురు గొడవ పడకండి ఏమో జానకి ఇక వాళ్ళు అట్లా చేసాక నాకు నచ్చలేదు ఇక అందుకే ఇక నేను కూడా వాళ్ళతో మాట్లాడదలుచుకోలే రాఘవ మీరు ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ విడిపోయారు అనుకో నా వల్లనే విడిపోయాలని నాకు బాధ అవుతుంది ఇక అయ్యిందేదో అయిపోయింది ఒకసారి వాళ్ళిద్దరికి ఎక్కడున్నారో కాల్ చేసి తెలుసుకో ఇక వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమన్నా జానకి వాళ్ళు ఎక్కడ తెలియదా అదే మరి కింద ఉంటారు సరే రాఘవ మర్రికాడికి వెళ్దాందా జానకి నువ్వెందుకు లేచుడు నేను పోయి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేసుకుంటా రాఘవ నా వల్లనే ఇక మీ ముగ్గురు గొడవ పడ్డారు నా ముందే మీరు కలిసి అనుకో అప్పుడు నేను హ్యాపీ అవుతా సరే జానకి వెళ్దాందా అరే శంకర్ గారు రా అరే శంకర్ నా కొడుకు రాని మా సంగతి చూద్దాం బిట్టు సురేష్ లోన్ ఏమైనా క్లియర్ చేసిలా లోన్ గురించి పక్క పెట్టు శంకర్ జానక్తో నువ్వేం చెప్పినావు జానక్తో నేనేం చెప్పినా రే శంకర్ కథలు పడకు జానక్తో నువ్వేం చెప్పినావు మాకు జానక్ వచ్చి చెప్పింది అవునా మరి చెప్పిన తర్వాత నన్ను ఎందుకు అడుగుతాను అరే మేము నీతో అన్నది ఏంటి జానకి చెప్పింది ఏంటి రా రే బిట్టు మాటలు మంచిగా మాట్లాడి అరే గిరి అని మాట్లాడితే మర్యాద మంచిగా ఉండదు ఏంద్రా నీతో మంచిగా మాట్లాడేది ఊరోని కాకుండా బాగా ఎక్కువ ఎత్తాను నేను ఎవడుకోమంటారా బిట్టు ఏం చేస్తుందా నువ్వు ఆవురా బిట్టు నేను జానకు నువ్వు రావా అని పెళ్ళి అని చెప్పినావు సంక్రాంతి తర్వాత నువ్వు ఎందుకు కలిపి చెప్పినావు సంక్రాంతి తర్వాత మంచి రోజులు ఉన్నాయి తర్వాత పెళ్ళి అని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా అవునరా అన్నారా జానకు నువ్వు రాగవది సంక్రాంతి తర్వాత పెళ్ళి అని వాళ్ళ పేరు చెప్పినారు నేను పువ్వులు తీసుకున్నారు ప్రపోజ్ చేసుకున్నారు బండ్ల మీద తిరిగిందని చెప్పింది నాతో నువ్వు కాదా చెప్పినావురా అయితే ఏంది ఇప్పుడు నువ్వు అట్లా చెప్తే ఎట్లా అర్థం చేసుకుంటారు అందుకే నేను జానకిని అడిగినా మీ పెళ్ళి అని నువ్వు అట్లా చెప్పడం వల్ల మా ఫ్రెండ్స్ మధ్య గొడవ అయిందిరా. దాంతో ఇంకా మాట్లాడేది ఏంద్రా నీతో? ఏంద్రా నీతో? ఏంద్రా నీతో? అవురా బిట్టు నీ సంగతి చెప్తా అరే శంకర్ గా అయిందేదో అయిపోయిందిరా ఈ ఏడు కాంచెలు నీ జోలికి మేము రావు మా జోలికి నువ్వు రాకు రేటోని పిలిచి మీదే చేసి అయిపోయింది ఏదో అయిపోయిందంటే ఊకుంటా అనుకుంటావా చెప్తా మీ సంగతి ఇద్దరిది ఏంద్రా నువ్వు మా సంగతి చెప్పేది నువ్వు? అవురా బిట్టు అరే శంకర్ గా వెళ్ళి పెద్ద కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా చెప్తారా మీ సంగతి చెప్తా కొడుక ఈసారి తప్పించుకున్నావు పూరా నువ్వు ఇక అరే అమ్మేంద్ర ఇటత్తాను ఏందమ్మా ఈ మరికాడికి వచ్చినావు చిండిగాడి గురించా లేదు సురేష్ మీతోటి మాట్లాడాలనే వచ్చిన మాతో మాట్లాడదాం అమ్మ ఎన్ని గురించి
ముగ్గురు అన్నదమ్ముల లెక్క కూడి ఉంటాళ్ళు ఏమో వెళ్ళి అయిందట ఎందుకు విడిపోయిందట అదా అమ్మ గొడవ అంటే ఏం కాలే అమ్మ కానీ రాగవాడే కొంచెం ఫీల్ అయిండు అదే బిడ్డ మీ గురించి నాకు తెలియదా మీరు ఎంత మంచి కూడి ఉంటారో తెల్లారులేత మీరు ముగ్గురు కలిసి ఉంటాళ్ళు వాడు ఇంటికాడ ఉంటాడు మీరు మరికింది ఉంటాండ్లు మరి ఏంది అసలు సంగతి నాకు వాడు ఏం చెప్తలేడు అదే అమ్మ మన ఊళ్ళో జానకి లేదా ఆ జానకి గురించి చిన్న గొడవ అయింది మీరు ముగ్గురు ఎంత మంచి కలిసి ఉంటాళ్ళు అమ్మాయి గురించి గొడవ పెట్టుకొని విడిపోతారా బిడ్డ ఏం చెప్పాలమ్మా మా దోస్తానికి దిష్టి తాకినట్టున్నది అందుకోసం ఇద్దరం ఇక్కడ ఉన్నాం వాడు ఉంటారు ఉన్నాడు జానకి నా కొడుకు గురించి నా దగ్గర ఎన్నో చెప్పింది బిడ్డ దాని గురించి మీరు గొడవ పడతారా ఏమో అమ్మ మా గాసారం గట్లున్నది వాడు ఒక్కడింటికాడ ఏం చేస్తాడు ఏం చేస్తలేడు బిడ్డ ఒక్కడు బాధతోడు కూర్చున్నాడు ఇంట్లో దోస్తులు అన్నాక లోళ్ళు అయితేనే ఉంటాయి కూడి ఉంటూనే ఉంటారు బిడ్డ మంచిగా కలిసి ఉండాలి వాడు ఒక్కడే ఇంటికి అన్నాడు బిడ్డ వాడిని ఫోన్ చేసి రమ్మని ముగ్గురు కొంచెం సినిమా పోండి సరే అమ్మా నీ మన ఫోన్ చేసి రమ్మంట కానీ నువ్వు ఇంటికి వెళ్ళి సరే బిడ్డ ఇంద్ర ఇద్దరు కలిసి వచ్చి కుంభేసి పెళ్లి చేసుకుంటారు ఏంది బిట్టు సూరి మీరిద్దరే ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం లేదు జానకి మీరిద్దరు ఏంది ఇట్లా కలిసి వచ్చిళ్ళు నిజమా కాదనా ఇచ్చిరా బిట్టు నిజమే నిజమే సూరి నా వల్ల మీ ముగ్గురు గొడవపడి విడిపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి జానకి ఏమి చెప్తాను కూడా వినకుండా నువ్వే కదా మమ్మల్ని అన్నావు నిజంగా ఇది ఇంత దూరం అవుతుంది అనుకోలేదు జానకి ఇదంతా శంకర్రాజు చేసిండు సరే అయ్యిందేదో అయింది మీరిద్దరేమో మంచిగా కలిసి ఉంటారు రాగనొక్కను వదిలేస్తారా జానకి రాఘవాన్ని మేము వదిలేయలే మేము మాట్లాడితే ఫ్రెండ్స్ మీద ఒట్టే అన్నాడు వాడు అందుకోసం మేము అంతా మాట్లాడుతున్నాం అవునా సూరి రాఘవ ఫ్రెండ్షిప్ మీద ఒట్టానన్నావా అవును జానకి నువ్వు వచ్చి మా ముగ్గురు అట్లా అనేసరికి నాకు బాగా అనిపించింది మా వల్ల ఒక అమ్మాయి బాధపడుతుందంటే ఇక మా ఫ్రెండ్షిప్ ఉండేందుకు లేకేందుకు ఇక అందుకే ఫ్రెండ్షిప్ మీద ఒట్టే అని చెప్పేసి అన్న మాతో మాట్లాడితే చూసినావారా సందు దొరికిందో లేదో మనోడు ఎట్లా సలపలేస్తాను సరే రాఘవ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నా ముందు మీ ముగ్గురు కలిసిపోండి లేదు జానకి వాడు చిన్నప్పటి నుంచి చూస్తాను చెప్తాను మమ్మల్ని ఏం అర్థం చేసుకున్నాడు వాడు నేనా అర్థం చేసుకోండి సూరి నేనారా నన్ను రా మీరు అర్థం చేసుకోండి చూసినావా జానకి వాడు నీ ముందు ఎట్లా మాట్లాడుతాడు సరే రా నీకో దండం నీ ఫ్రెండ్షిప్ కూడా దండం ఎవరా సరేరా నాకు తెలుసురా చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరే కలిసి ఉంటారు రా నన్ను కావాలని మీరు వేరు చేస్తారు రా దాజానకి మనం వెళ్దాందా అరే రాఘవ నువ్వు ఆగు సరే ఇంకా రెచ్చగొట్టమని జానకి వాడు పోతా అంటే ఎందుకు ఆపుతావు చెప్పు అని పోనీ అరే ఆగు సూరి నా వల్ల మీరు విడిపోయాలని బాధపడుతుంటే ఇంకా నా ముందు కూడా పడుతున్నారు కదా సరే జానకి నీ మాట మీద మేము ముగ్గురం కలిసిపోతాం చింటిగా ఒట్టు తీసి గట్టిగా పెట్టరా చూసినావా జానకి ఒట్టు తీసి గట్టిగా పెట్టాడు పెడతాడా పెడతలేడు వానికి మేము అవసరం లేదు జానకి వానికి మేమన్నా మా ఫ్రెండ్షిప్ అన్న వాల్యూ లేదు అవునరా సూరి బిట్టు నేనంటే మీకు చిన్నప్పటి నుంచి వాల్యూ లేదురా అందుకే ఈరోజు నన్ను ఉంటారని చేసి లేదురా రాఘవ నువ్వు ఒంటరోడు మనం ఎందుకు ఫీల్ అవుతున్నావు నీకు నేను లేనా జానకి చిన్నప్పటి నుంచి నాతో దోస్తాన్ చేసిన వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటే ఈరోజు నన్ను ఉంటారని చేసిళ్ళు ఇక నువ్వేం నన్ను అర్థం చేసుకుంటావు నాతో నువ్వు ఎందుకుంటావు జానకి రాఘవ నువ్వేం అట్లా అనుకోకు ఈ రోజు నుంచి నేను కూడా మంచి ఫ్రెండ్లా ఉంటాను నీకు కూడా మీ ముగ్గురు కలిసిపోండి చూసినావా జానకి నువ్వు చెప్తే కలిసేంత వరకు వచ్చింది ఇదే నారా దోస్తానికి ఇచ్చే వాల్యూ నువ్వు ఉండు సూరి రాఘవ నా వల్లే మీరు విడిపోయాలి కదా ఇప్పుడు నా ముందే కలిసిపోండి అరే రాఘవ ఫస్ట్ నువ్వు ఒట్టు తీసి గట్టిగా పెట్టరా సరేరా ఇక ఒట్టు తీసి గట్టి మీద పెడతాను రా ఎవర్రా వీడు జానకేంద్ర వాళ్ళ దగ్గరికి పోతుంది ఏమో చింటూ కార్తీక్ నువ్వెప్పుడు వచ్చినావు బెంగళూరు నుండి ఇవాళ మార్నింగే వచ్చిన జానకి ఎలా ఉన్నావు బాగున్నావా బానే ఉన్నా కార్తీక్ నువ్వెలా ఉన్నావు ఏదో అలా ఉన్నా జానకి అరే బిట్టు సూరి వాడు ఎవర్రా అంత క్లోజ్గా మాట్లాడుతాడు ఏందిరా నాకేం అర్థమైతే లేదు నువ్వేం బాధపడచిండు వాడు అన్నో తమ్ముడు కావచ్చు తీరా అంతే అంటవారా ఇప్పుడు సూత్తే వాడు అన్నట్టు అవ్వపడతలేదు కదరా చింటుగా అన్నో తమ్ముడు ఎట్లా అవుతారా పిల్లగాడు చూస్తే గంట సగం ఉన్నాడు నాకేదో తేడా కొడుతుందిరా అరే ఏం మాట్లాడుతున్నావు సూరి ఏం మాట్లాడుతున్నారు సూరి మన చింటిగాడి కన్నా ఆయన ఉన్నారా ఆయన లేడారా వీళ్ళిద్దరిని పోల్దామని ఇప్పుడు మరి పట్టరా అరే బిట్టుగా వాన్ హెయిర్ స్టైల్ చూడు మన హెయిర్ స్టైల్ చూడు అరే సూరిగా హెయిర్ స్టైల్ రా హెయిర్ స్టైల్ ఒకటి తీసేయి సరేరా బిట్టు హెయిర్ స్టైల్ తీసేద్దాం రా కంపల్సరీ వాళ్ళకి టీ షర్ట్ వెనక 6 ప్యాక్స్ ఉంటాయిరా మరి మనోనికి రా అరే చింటిగా ఎంతసేపు ఇవ్వట్టుకుంటారా పెట్టరా అరే సూరిగా ఈ పొట్టు ఒకటి తీసేయి సరేరా పొట్ట కూడా తీసేద్దాం
వాడిని చూడరా, మన హైటు పర్సనాలిటీ హీరోలా ఉన్నాడు మన మనోర్రా. ఏ ఆగరా నువ్వు రీసెంట్గా నువ్వేం బాధపడకు. అరే పడబట్టి స్కూటీ విని వచ్చిండ్రా, మనోనికి ఏందిరా ఎన్ఫీల్డ్ ఉన్నది. ఏమోరా, నాకు మన చూస్తే తేడా కొడుతుందిరా. అరే ఏంద్రా అసలు వాళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటారా? రీసెంట్గా నువ్వేం బాధపడకురా. అరే సూర్య నీ లిప్ రీడింగ్ తెలుసు కదా, మనం ఏం మాట్లాడుతున్నావు చెప్పురా. అరే చింటుగా నువ్వేం బాధపడకురా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ప్రతి ముక్క పుల్లు పోకుండా చెప్తారా. సరేరా. అవును జానకి, మా డాడీకి హెల్త్ ఏం బాగాలేదు, అందుకే చూడడానికి వచ్చిన. జానకి నిన్ను చూడకుండా నేను అస్సలే ఉండలేకపోతానా, అందుకే చూద్దామని వచ్చిన. అవునా కార్తీక్, ఎప్పటి నుంచి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు? అవునా బేబీ, నేను కూడా నేను చూడకుండా ఉండలేకపోతానా అంట అందరా. 1 వీక్ అవుతుంది జానకి, మెడిసిన్ వాడుతుండే కానీ అస్సలకే తగ్గట్లే. ఇన్ని రోజులు నా మనసులో మాట నీకు చెప్దాం అనుకున్నా జానకి, కానీ చెప్పలేకపోయినా. అవునా కార్తీక్, అసలు డాడీ ప్రాబ్లం ఏంటిది మరి? అవునా బేబీ, మరి ఇప్పుడు నీ ముందే ఉన్నా కదా, మరి చెప్పే. డాడీకి హార్ట్లో హోల్ ఉన్నది జానకి, హైదరాబాద్ తీసుకెళ్ళి స్టంట్ అయిపోయాలి. సరే జానకి, ఇన్ని రోజులు నా మనసులో మాట దాచుకున్నది నీకు చెప్తున్నా. అవునా కార్తీక్, మరి ఎప్పుడు తీసుకెళ్తున్నావు డాడీని హైదరాబాద్కి? నీ మనసులో మాట నాకు అర్థమైంది బేబీ, నువ్వేం చెప్పనవసరం లేదంటున్నా. ఈ వీక్లో తీసుకెళ్తా జానకి, హార్ట్లో స్టంట్ అయిపోతే నా టెన్షన్ పోతుంది జానకి. ఇన్ని రోజులు నీ మీద ఉన్న ప్రేమను నా గుండెలో దాచుకొని గుడ్డు కట్టా జానకి. అవునా కార్తీక్, నువ్వేం టెన్షన్ పడకు, దేవుని దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఏమేంద్రా, ఏం మాట్లాడతాను చెప్పురా జానకి. అవునా బేబీ, నువ్వు కట్టిన గుడిలో నేను దేవతలను నిలిచిపోతా అంటున్నా. ఏమో జానకి, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? జానకి, మనం ఇంటికి వెళ్ళి మన ప్రేమ గురించి మీ నాన్నతో చెప్దామా? ఇప్పుడు ఫైనల్ ఇయర్గా కార్తీక్, ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. బేబీ, నువ్వు మా నాన్నతో చెప్పిన మన ప్రేమ ఒప్పుకోడు బేబీ. అవునా, మరి బీటెక్ అయిపోయినాక కోర్ సైడ్ వెళ్తావా లేకుంటే ఐటీ సైడ్ వస్తావా? రే ఏమంటున్నా సూర్యవాడు? మరి ఎలా జానకి, ఇంటి నుంచి లేచిపోయి ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఇప్పుడు కోర్ సైడ్ ఏముంది కార్తీక్, ఐటీ సైడే వస్తాను. సరే బేబీ, ఇంట్లో ఇవ్వలేని టైం చూసి చెప్తా, లేచిపోయి పెళ్లి చేసుకుందాం. సరే జానకి, నీ బీటెక్ అయిపోయినాక రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి, నేను మా కంపెనీలో రిఫర్ చేస్తా. అరే ఇది నేను చెప్పారా, నా వల్ల కాదురా, ఇంటికి పోం పారా. అరే ఏం కాదురా సూర్య, ప్లీజ్ చెప్పురా, ఏమనుకుంటారా వాళ్ళు? జానకి, మనకి పెళ్ళి అయినాక హనీమూన్కి మాల్దీవ్స్కి వెళ్దామా, మాల్దీవ్స్కి వెళ్దామా? సరే కార్తీక్, నీకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తా. అరే ఇప్పుడు జానకి ఏమన్నదిరా? అండమాన్కి వద్దు, మాల్దీవ్స్కి వెళ్దామంట అందరా. సరే మరి డాడీకి మెడిసిన్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. జానకి, మరి మనకు బాబు పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? సరే కార్తీక్, నేను కూడా ఒకసారి వచ్చి బాబాయ్ని కలుస్తా. నీ ఇష్టం బేబీ, నువ్వు ఏ పేరు పెట్టినా నాకు ఓకే. సరే జానకి, వెళ్దాం దా. ఓకే కార్తీక్. అరే ఏంద్రా శకాన్ని ఇచ్చుకుంటాను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ బేబీ. రాఘవా? జానకి. అరే ఇట్లాంటి టైంనే గుండెని రాయి చేసుకోవాలరా, ఏం కాదు పో. జానకి, ఇతను కార్తీక్, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. బాబాయ్కి హెల్త్ బాగాలేదట, మేము వెళ్ళి చూసి వస్తాం, నువ్వు నా బండి తీసుకుని ఇంటికి వచ్చాయి. సరే జానకి. అరే ఏంద్రా చింటి అంత కోపంగా చూస్తాడు? అరే వాళ్ళ పెళ్ళికి చింటుగానే సాక్షాత్కం పెట్టమంట అందరా. అరే జానకేంద్ర బండి బండి ఎక్కిపోతుంది. అరే వాళ్ళు ఇటు నుంచి ఇటే పోయి పెళ్లి చేసుకుంటారా అట్రా, వాళ్ళు బండి ఇంటికా పెట్టమన్నది. చింటిగా వాళ్ళు పెళ్లి చేసుకోనికే పోతారు కారా, నువ్వు మాత్రం సాక్షాత్కానికి అస్సలే పోకురా. ఏందిరా సూరి, ఎన్ని మాటలు చెప్పినావురా? నీకు లిప్ రీడింగ్ తెలుసా? రీడింగు వచ్చినోడు జానకి అన్న అవుతారట్రా, వాళ్ళ బాబాయ్కి హెల్త్ మంచిగా లేకపోతే చూద్దాం అని పోతాడు. మరి పట్టుకోరా, వాళ్ళు పట్టుకో, మరి పట్టరా, పట్టుకోరా. రాఘవ, స్కూటీ జానకి ఉన్నట్టున్నది, ఏంది కథ? ఏం లేదు శంకర్, కాకపోతే జానకి దగ్గర ఉన్నాయి లేని మొత్తం కల్పించి చెప్తాను కదా. ఇది పక్కన పెట్టు, ఈ రోజు మీ దోస్తు కళ్యాణ్ ఆయన చేసుకున్నారు, వాళ్ళ సంగతి చెప్తా. ఏం మాట్లాడుతున్నావు శంకర్?
మా దోస్తు వాళ్ళు నీ మీద చేసుకునేది ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైంది మీ ఊళ్ళో దీని అర్థం రాగవా లోన్ ల్యాబ్లలో లోన్లు తీసుకుంటారు కట్టకుండా తిరుగుతారు ఏదో ఒక రోజు దొరుకుతారు ఏం మాట్లాడుతున్నావు శంకర్ మా వాళ్ళు లోన్ ల్యాప్లో లోన్లు తీసుకునేది కట్టకుండా తప్పించుకుంటూ తిరుగుడేంది నా చెప్పకుండా మా వాళ్ళు ఏం పని చేయరు నువ్వు మళ్ళీ మా మధ్య లొల్లి పెట్టడానికే మా మీద పుట్టించి చెప్తాను మీ మీద పుట్టించి చెప్పే అవసరం నాకు లేదు మీ ఫ్రెండ్సే వచ్చి నన్ను అడిగిళ్ళు ఏ లోన్ యాప్లో తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మీ ఫ్రెండ్స్నే అడుగు ఏంది శంకర్ అసలు మా వాళ్ళు లోన్ ల్యాప్లో లోన్లు తీసుకునేది నాకు అర్థం కాదు అలా మళ్ళీ నిన్న అడుగుడేంది రాఘవా ఎల్లమ్మ గుడి ముందు నిలబడి చెప్తాన్నా మీ వాళ్ళ నన్ను లోన్ యాప్ల గురించి అడిగిళ్ళు తీసుకున్నారు సరే శంకర్ ఎల్లమ్మ గుడి ముందు చెప్తానని చెప్పేసి అన్నావు కదా ఈసారి నీ మాట నమ్ముతానా నిజంగానే మా వాళ్ళు కనుక లోన్ యాప్లో లోన్ తీసుకొని కట్టకుండా తప్పించుకుని తెలిసిననుకో ఇక మాకు మా దోస్తులకు ఇదే లాస్ట్ రోజు అవుతుంది మీ వాళ్ళు లోన్ యాప్లో లోన్ తీసుకొని పైసలు కట్టకుండా తిరుగుతారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పోలీసు వాళ్ళు వస్తే తీసుకుపోతారు పైసలు ఉంటే నువ్వన్నా కట్టు లోను అందుకే నా శంకర్ వాళ్ళ ఫోన్లు చేసినప్పుడల్లా అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది సరే శంకర్ ఇప్పటికైనా చెప్పినందుకు థ్యాంక్ యూ నేను పోయి వాళ్ళ సంగతి చెప్తా